ఆదిరే కుదిరే అతర మధురధర హాసం చిలిపి కనులా కబురు వింటే విడియ మాయేవో సుడులు రేగింది. అమ్మా ఈరోజు పూలు తింటాను. అమ్మా అమ్మా సరే అండి, ఇది పారిజాతం చెట్టు అండి. ఇదిగో ఇక్కడ పారిజాతం పూలు ఇక్కడ పడ్డాయి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ విజయలక్ష్మి. ఇది పారిజాతం చెట్టు దగ్గర ఉన్నాను. ఈ పారిజాతం పూలు రోజు ఇస్తుంది నాకు పూజతో. పారిజాతంతో పూలతో పూజ చేస్తే ఎంతో శుభమండి. ఇక చూడండి, అమ్మో రాలట్లేదు, అన్ని భూమి మీద రాలిపోయినాయి. భూమి నుండి స్వర్గం నుండి భూమికి వచ్చిన పారిజాతం పుష్పాలు ఇవి. ఇది దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చారు. అవునా, వచ్చేసారా? హాయ్, తీసుకుంటా ఏరుకుంటా. ఈరోజు మీరు తీసుకున్నారా పూలు? ఓకే నేను తీసుకుంటా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇవ్వండి, వాళ్ళు ఇస్తారు నాకు ఇచ్చేవాళ్ళు. నేను ఇవన్నీ తీసుకుంటా, పూల చెట్లు కూడా. నాకు డ్యూటీకి వెళ్తే టైం ఉండట్లేదు. ఇవి గోరింట చెట్లు అండి. ఇవి రుద్రాక్ష చెట్లు, ఈవినింగ్ పూస్తాయి. రుద్రాక్ష కనబడుతున్నాయా? రుద్రాక్ష చెట్లు అండి ఇవి. ఇవి గోరింట చెట్లు. అసలు ఇప్పుడు దసరాకు పూయాల్సింది, ఇంకా పూయలేదు. చూడండి ఎంత బాగుంది బంతి చెట్లు. అయ్యో తెంపారు పూలను, అసలు నేను తెంపలేదు ఇంకా. ఓకే అండి, అమ్మ వాళ్ళు డైలీ నాకు పూలు ఇస్తారు. తులసమ్మ కాడ దీపం, ఎంత బాగుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవానీ మాట్లాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. కొన్ని తులసమ్మ దగ్గర ఇద్దాం పూలను. ఇక్కడ ఉన్న పుష్పాలను వేసి మొక్కడం నా అదృష్టం. చూసారా తులసి మాతకు పుష్పాలు. రోజు నేను ఇక్కడ నుంచి పూలు తీసుకెళ్తానండి. ఉదయమే అమ్మ వాళ్ళు తిప్పి ఉంచుతారు నా కోసం. ఇది గణపతి ఆకండి, చాలా స్మెల్ వస్తుంది. మళ్ళీ పీలల దేవునికి వాడతారు ఇవి. చాలా స్మెల్ వస్తుంది, ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. వాటర్లో వేసిన వినాయకుని పూజలు పెడతారు, నేను పెడతానండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పారిజాతం మార్నింగ్ రాలుతుందండి. కొన్ని పూల నూపురం చెట్టు. ఓకే, ఏరాలి పూజకు ఇలా ఏరు పెట్టాలి.